6,000 అంటుండే నిన్న వార్తల్లో. 6,000 ఇప్పుడు ఈ నెల 2 నెలలు మొన్నైతే 2 నెలలు ఇప్పుడు ఎవడు అత భయపడి ఇప్పుడు ఎవడు భయపడు నాయకుడికే భయపడుతుంది. వాడికి ఎవడు భయపడతాడు అన్న ఉండోడికి. అంతకాక ఓటర్స్ ఇప్పుడు ఎవరు నమ్ముతాడు? ఇస్తాడు పింఛన్. ఎవడైనా చస్తే ఇస్తాడు ఆయన. ఎవడైనా చావాలి వాళ్ళని ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు ఇంకెవరు ఆపిండ్రు? మరి జగన్ ఆపిండని జగన్ మీద జగన్ మీద ఊరకనే అట్టవేళ జగన్ ఎందుకు ఆపిండు? మళ్ళీ ఊరక ఆయన ఎవరు జగన్కే తిరుగులేదు. గెలుస్తాడు పోటీ ఎందుకు ఇబ్బంది లేదు. మొదలు సీట్లు వస్తున్నాయి బాబుకి. జగన్ చూసినవా? చూసినా కలిసినా కూడా. కలిసినవా? మరి ఏంది సార్ జగన్ చంద్రబాబు? జగనే. ఎందుకంత నమ్మకం? ఎందుకంతగా నమ్మకం అంటే పథకాలు అమ్మఒడని రైతు భరోసా అని మొత్తం పథకాలన్నీ క్లీన్ గా ఇచ్చిండు. అబద్ధం ఆడకుండా చెప్పిన హామీలు కరెక్ట్ గా చేసిండు ఆయన. అందువల్ల ప్రజలందరూ ఆయన మీద అభిమానం కలుగుతుంది. ఆడవాళ్ళైనా ఎవరైనా కానీ మంచి చేపలు మొత్తం వాళ్ళు అకౌంట్కి పోయి డబ్బులు ఆయన బటన్ వేస్తే చంద్రబాబు ఒక్కడు కూడా ఆ పని చేయలే. చేయకనే నమ్మంది. అప్పుడు రైతు అప్పుడు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అన్న దానికి డబ్బులు కట్టకుండా రైతులు ఆపుకుంటే అదేం జరిగిందంటే ఆ వడ్డీలకు కూడా చాలే. ఆయన ఏమన్నా పాల పడేస్తే ఆ వడ్డీలకు కూడా చాలే. అప్పుడు పొలాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఆ రోజుల్లో. చేస్తా అంటే ఆ రోజే చేయలేనోడు ఈ రోజు అటు చేస్తాడు. ఇంకా ఇప్పుడు ఏమంటుండే అంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంటుండు. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది 1,500 నెలకు అంటుండు. ఈయన ఈ పథకాలకే నేను కష్టంగా ఉన్నదని చెప్పిండు కదా మొన్న ఆడ మేదరమెట్ల కాడ. ఆయన అంటుండు మొత్తం బస్సులు కూడా ఫ్రీ అంటుండు. అవి ఏంటంటే జనం ఏంటంటే ఓట్లేసి మొబ్బు పెట్టి గెలవటానికి చేస్తాడు కానీ ఆయన చేసే పనే కాదు అని అందరూ తెలుసు. పేరు ఆయన వల్ల కాదు. నమస్కారం. ఎండలో అంటే జగనన్న అంటే అంత ఇష్టం మాకు. వాళ్ళు గుర్తాయి పంటలు పండుతాయి బాగా. జగనన్న వస్తే అన్ని బాగా చేస్తాం. అందుకు చల్లంగా ఉంది వాళ్ళ వాతావరణం అంటే అందుకే వచ్చినాం. జగనన్నకే మాకు ఓటు. చంద్రబాబుకి వేయవు, జగనన్నకే ఓటు. చేసేటప్పుడే ఓటు జగనన్నకే. మేము పంటలు పండుతాయి, కాలం వచ్చింది, గొడ్లు అన్ని లక్షణంగా ఉంటాయి కాబట్టి ఆయనకే ఓటు. ఆయనకే. నాకు అవమానం. ఎందుకంటే మాకు వాళ్ళ గురించి పంటలు బండిని అందరూ సల్లంగా ఉన్నాం. 45 ఏళ్ళకి డబ్బులు వేసిండు మా జగనన్న అవమానం. మా ప్రసాద్ అన్న మంచోడు. అన్ని అవమానం. వందనాలు. మరి చంద్రబాబు ఈసారి బస్ ఫ్రీ అది ఏం లేదు. మాకు ఆయన అంటే ఇష్టం లేదు. మాకేం చేయలా. 10,000 వేసిండు. ఏంటి రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. చేయలా. మాకు జగన్ అంటేనే బేమ. అది. వందనాలు స్వామి. జగన్ ఈసారి ఓడిస్తా అంటాను. ఎందుకు ఓడిచ్చేది? ఓడిచ్చేది లేదేం లేదు. ఆయన ఏం లేదు. వచ్చినా నలుగురు వచ్చినా కానీ జగన్ అన్నే గెలవాలి మాకు. ఎవరు ఓడిలేరు. జగనన్నకి. మహిళలందరికి మరి బస్సు ఫ్రీ ఇస్తా అంటాడు చంద్రబాబు. ఎవరు? ఆయన ఏం లేదు. మట్టిలో పోతాడు ఆయన. ఆయన మట్టిలో పోతాడు. మాకేం తెలియదు. నమ్మేది లేదు. జగన్ ఆయన లేడు. ఎవరు లేరు. మోడీ లేడు. మోడీ దుగ్గులైనా పోతాడు. ముగ్గురు పోయి వచ్చినా ఎవరు వచ్చినా అందరు పోతారు. జగన్ అన్న తిరగలేదు. ఎందుకమ్మా అంత అభిమానం? ఎందుకంటే ఎండలు పోతాయి, అన్ని పోతాయి, వానలు వస్తాయి, మళ్ళీ బాగానే ఉంటాయి మాకు. ఎండలో వచ్చిన డబ్బులు ఇచ్చి వచ్చినవా? డబ్బులే లేదేమీ లేదు. మేము జగన్ అన్న కోసమే వచ్చినాం. అభిమానంగా వచ్చినాం. చంద్రబాబు లేదు. మా డబ్బులు ఇచ్చి తెప్పించుకో ఆయన అంటానికి ఏమంటారులే. మేము నమ్మం. జగన్ అన్నే మాకు ముఖ్యం. నిండిపోయి జగన్ అన్నట్టు వాళ్ళు గుర్తే పంటలు పడితే బాగుండాలి. దేవుడు ధర్మానం. నమస్తే అన్న. ఇప్పుడు జగన్ గారిని చూసారమ్మా? చూసామన్నా. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆనందానికి హద్దులు లేవు మాకు. ఎక్కడ ఉండే జగన్ ఇక్కడికి వచ్చాడు కదా. అవునన్నా వచ్చాడు. అసలు మా ఆనందానికి హద్దులు లేవన్నా. పెద్ద హ్యాపీగా ఉందన్న అన్నం చేసినందుకు. అంతే. చంద్రబాబు ఇప్పుడు మహిళలకి బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ ఉన్నప్పుడే ఇచ్చేది. ఎంత మంది కలిసి వచ్చినా నెక్స్ట్ సీఎం జగనే. మాకు మేము జగన్ చేస్తాం. రైతు భరోసా అందరూ పడుతున్నాయి. మన గ్రామం నాడిపాలెం రైతు భరోసా కానీ అన్ని ఆడవాళ్ళకి కానీ మొత్తం పడుతున్నాయి మాకు. మళ్ళీ జగనే. మళ్ళీ జగనే కావాలి.
మాకు ఇచ్చే జగన్. నీకు నిజంగా చెప్పు, జగన్ న్యాయం జగన్ చేసిందా? న్యాయమే మాకు పింఛన్ వస్తుంది. ఆ, మాకేం ఇబ్బంది లేదు. చంద్రబాబు బాగుందా? మాకు చాలా అసలే మందిని చూసినావు. అసలు అయ్యను ఆ? అయ్యను జగన్కే కిరణ్ కుమార్ రెడ్డిని చూసినావు, అన్ని రాజశేఖర్ రెడ్డిని అన్ని చూసినావు, చూసినావు. చంద్రబాబుని చూసినావు. జగన్ అసలేను ఆ? చంద్రబాబుకి అసలు వేయను. ఎందుకు? అసలు ఏం నేను నేను ఈసారి ముసలి వాళ్ళకి మంచిగా 7,000 ఇస్తా అంటాడుగా. 10,000 ఇయ్యని. మేము నమ్మం. మరి జగన్ 3 ఇస్తాడు, ఆయన 7 ఇస్తాడు. ఐదు చాలు ఐదు చాలు ఐదు చాలు మాకు ఐదు చాలు. చాలు, జగనే చాలా. ఆ, జగన్ గెలుపుతావా? ఆ. ఓటు ఎవరికి వేస్తావు? జగన్కేను. అంతేనా? ఆ, నేను ఎందుకేస్తా చంద్రబాబు. చంద్రబాబుకేను. భూషపల్లి జగన్ వాళ్ళు. అంతే. ఆ.